ద్వారబంధం. ఈ ఎండ్ల ద్వారబంధం మీద రక్తము ఎందుకు జల్లాలి? చూడండి 12వ అధ్యాయము 7వ వచనంలో, ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచుకొని. దేన్ని ఉంచుకోవాలి? అమ్మ తలపైకెత్తండ్రా. దాన్ని ఉంచుకోవాలి అని ఉంది కదా. దేన్ని ఉంచుకోవాలి? దేన్ని అంటే గొర్రె పిల్లను ఉంచుకోవాలి. దేన్ని అంటే నిర్దోషమగు ఏడాది మగ గొర్రె పిల్లను కానీ, నిర్దోషమగు కళంకము లేనిది, మరొక పోతు చేత కూడబడినది, మరొక బరువును ముయ్యనిది, కళంకము లేనిది, వృషణములు నలిగిపోయినది కాకుండా, కొమ్ము విరిగిపోయింది కాకుండా, అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఏదో ఆహారం తింటున్నప్పుడు ఏ రాయో లేకపోతే ఏ పురుగో కుట్టింది కాకుండా, ఏ ముళ్ళకంప కళ్ళలో దిగిపోయి కన్ను పోయిందో కాకుండా, ఏ మాత్రము దోషము లేనిది, రక్తములో ఏ పాపము లేనిది, పవిత్రమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల, నిష్కలంకమైన మగ గొర్రె పిల్ల లేకపోతే మేక పిల్ల ఎన్ని రోజులు ఉండాలట? 14 రోజులు ఏం చేయాలి? నీతో ఉండాలి. నీతో ఉన్నప్పుడు 14వ రోజు వచ్చిన తర్వాత గమనించాలి. 14వ రోజు వచ్చిన తర్వాత దాన్ని మీరు చంపండి. గమనించాలి, చంపిన తర్వాత మిగల్చకూడదు. చంపిన తర్వాత వేస్ట్గా దాన్ని నాశనం చేయకూడదు. అది కుళ్ళిపోకూడదు. మీరు దాన్ని తినాలి. ఎలాగ తినాలి? చెప్పులు తొడుక్కోవాలి. ఎలా తొడుక్కోవాలి? మాట్లాడరే. చెప్పులు తొడుక్కోవాలి. కర్ర చేత పట్టుకోవాలి. పైగా చేదు కూరలతో తినాలి. పైగా అది మాడిపోకూడదు, కాల్చబడాలి. మరలా ఆ రొట్టెలు ఉడికినదిగా మధ్యలో ఉండకూడదు, అది కూడా కాల్చబడాలి. అలాగా నూనె లేకుండా మీరు శుభ్రంగా దాన్ని భోంచేయాలి. ఈ గొర్రెపిల్ల పెద్ద అయిపోయింది అనుకో, మీ ఇంట్లో పొట్ట చిన్నగా ఉన్న వాళ్ళు 2 మాత్రం ఉన్నారనుకోండి, ఇంకో 4 తెచ్చుకోండి. అంతేగాని వృధా మాత్రం పరచకండి. ఇప్పుడు మరి రక్తం ఏం చేయమంటావు ప్రభువా? మరి రక్తం తినకూడదు కదా నాయన. రక్తం అనేది దాని ప్రాణము కదా, తినకూడదు. రక్తం ఏం చేయాలంటే, మీరు రక్తం చేసినప్పుడు ఒక ఇస్సోపును తీసుకోనండి, ఒక పాత్రను తీసుకోనండి. ఆ పాత్రలో ఈ గొర్రె పిల్ల రక్తం, ఈ రక్తం అన్నది ఏడాది మగ గొర్రె పిల్ల రక్తం, కలంకము లేనిది, కలంకం అంటూ ఏమీ లేనిది, మరొక వేరే వ్యక్తి చేత కూడబడినది, ఎప్పటికెవరికి పాలు ఇవ్వని ఆ ఏడాది మా గొర్రె పిల్ల రక్తాన్ని దాని మీద చిల్లించి మీరు చిలకరించకండి. ఇలాగా మీరు చిలకరించకండి. మీరేం చేస్తారంటే ఆ ఇసోపు పొడకను తీసుకుని ఆ ద్వారబంధాల మీద రాయండి. పైగా ద్వారబంధం అంటే మొత్తం 4 బంధాలకి రాసేస్తారేమో. కాదు 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 పై అడ్డ కమ్మి రాయండి, కింద నిలువు కమ్మి రాయండి. గడప మీద మాత్రం రాయకండి. రాయకండి అని చెప్పలేదు, కానీ నిలువ కమ్మీల గురించి చెప్పాడు, అడ్డ కమ్మి గురించి మాత్రం చెప్పాడు, కానీ గడప మీద రాయకూడదు. ఇదండి కదా. ఇందులో ప్రాముఖ్యంగా ఈరోజు నేను చెప్పడం ప్రయత్నిస్తున్నానంటే, ఒక ద్వారబంధం మీద మాత్రమే. మొదటగా ద్వారబంధం మీద ఎందుకు రక్తం చిందించాలి? మీకు విషయం గమనించారా? ఐగుప్తు ప్రజల మధ్యలో ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? బానిసలు. మరి బైబిల్ ఏముంది? ప్రతివాడు తమ తమ గుడారములకు వెళ్ళిరి అని ఉంది కదా. అంటే వారికి ఏమున్నాయి? ఇల్లు లేవు. ఇల్లు లేకపోతే ద్వారబంధాలు ఎక్కడవి? ద్వారబంధాలు కూడా లేవు. మరి వాళ్ళకి ఏమున్నాయి? టెంట్లు మాత్రమే ఉన్నాయి. అన్న కూడా గుడారాలు, బూత్స్ అంటాం కదా, గుడారాలు మాత్రం ఉండాల్సిన వారు ఇల్లులు ఎప్పుడు కట్టుకున్నారు? అసలు ఇల్లు కట్టుకున్న అర్థం ఏంటి? గుడారం అనగా, టెంట్ అనగా ఈ అర్థాలు తాత్కాలికమైన అర్థాలు వస్తాయి. ఎప్పుడైతే బిల్డింగ్ కట్టామో, ఎప్పుడైతే ఇల్లు కట్టామో, వారు ఏం చేస్తున్నట్టు? ఐగుప్తు దేశాన్ని విడిచిపోవడం వారికి ఇష్టము లేదు. ఐగుప్తు దేశం నుంచి బయటికి వెళ్ళిపోవడం వారికి మనసు ఒప్పట్లే. ఇక్కడేమో అందరా చదువులు చదవక్కర్లేదు, పుట్టిన ప్రతి ఒక్కరికి జాబులు ఇచ్చేస్తున్నారు, రోజు పనులు చేసేస్తున్నారు. ఒకప్పుడు గడ్డిచ్చేవాడు కాదు ఈ పెద్ద మనిషి, ఇప్పుడు దాఖల దగ్గర ఎట్టుకుని తినేంత కడుపు నిండా వస్తుంది. మళ్ళీ దాఖల దగ్గర లాక్కున్న తర్వాత ఉల్లిపాయలు, కీరకాయలు. వీళ్ళకి డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి ఉల్లిపాయలు వచ్చేస్తున్నాయి, కీరకాయలు వచ్చేస్తున్నాయి, దగ్గరకు లాక్కుని బ్రహ్మాండంగా తినేస్తున్నారు. ఇంత బాగుంది కదా. అందుకు ఐగుప్తు దేశంలో నుంచి వెళ్ళిపోకూడదు. వాగ్దానాన్ని మరచిపోయిన వీరు, కానాలను మరచిపోయిన
వీరు తమ పితరుల అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానాన్ని మరిచిపోయిన వీరు గుడారపు నివాసిగా ఉండాల్సిన వీరు ఈ భూమి మీద ఐగుప్తు దేశం మీద తాత్కాలికంగా ఉండాల్సిన వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పనా? శాశ్వతంగా ఉండిపోవాలి అనుకున్నారు. మీకు సంగతి చెప్పనా తల్లి, ఐగుప్తు దేశం అనే లోకము మనవరికి శాశ్వతము కాదు. నువ్వు అనుకుంటున్నావు నీ బలము నీకు శాశ్వతమని, నువ్వు అనుకుంటున్నావు సంఘములో బయటను వెలగబెడుతున్న పదవి నీకు శాశ్వతము అని, నువ్వు అనుకుంటున్నావు నీ వెనకాల పడుతున్న అమ్మాయిలు అబ్బాయిలే నీకు శాశ్వతమని, నువ్వు అనుకుంటున్నావు నువ్వు వాడుతున్న ఫోన్ అండ్ గ్యాడ్జెట్సే శాశ్వతమని, నువ్వు అనుకుంటున్నావు నీ వ్యాపారమే నీకు శాశ్వతమని, నువ్వు అనుకుంటున్నావు ఈ బంధాలు ఇవన్నీ శాశ్వతమని. ఈ లోకంలో ఏ ఒక్కటి మనకు శాశ్వతం కాదు, ఏ ఒక్కటి కూడా శాశ్వతం కాదు. శాశ్వతము కాని ఈ లోకంలో, శాశ్వతము లేని ఈ లోకంలో అప్పుడు దాకా కూడా బాగానే ఉంటాడు, అందరినీ తిరుగుతాడు, అందరితో మాట్లాడతారు, అందరికి హాయి చెప్పి సడన్గా అంటాడు వార్త చచ్చిపోడు అంటారు. అది ఎవరికి గ్యారంటీ చెప్పండి ఒకసారి? ఈ వాచ్ కొనుక్కున్నాను, దీనికి వారంటీ ఉంది. ఈ ఫోన్ కొనుక్కున్నాం, దీనికి వారంటీ ఉంది. నాకు ట్యాబ్ ఒకరు గిఫ్ట్ ఇచ్చే దానికి వారంటీ ఉంది. గ్యారంటీ లేనివాడు మనిషి. ఏ ఒక్క బంధము శాశ్వతము కాదు. మీరు మొన్న పేపర్లో చదివారా? డాక్టర్లో ఆముదం ఫ్లవర్లో ఉన్నటువంటి విత్తనాలు తీసి భయంకరమైన విషయాన్ని తయారు చేసి అందరికీ పంచిపెడదామని చెప్పి అనేక మంది 100 మందిని చంపేద్దామని చెప్పి దీపావళి ఎర్లీగా చేసుకుందామని ఆ విగ్రహ సంస్థకి మెసేజ్ పెట్టారంట, అడ్వాన్స్డ్ హ్యాపీ దివాళీ అని చెప్పి. ఇంకే చెప్పనా, మన తెలుగు బిడ్డ ఇక్కడే ఉంటాడు అతను, కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు. అతడు ఎంక్వైరీ అద్భుతంగా చేసి వాళ్ళకి షూట్ చేసి ఏం చెప్పనా హ్యాపీ దివాళీ అన్నాడంట. అతను అలా అనుకున్నారు. మా జ్ఞానంతో రేపొద్దున 400 మందిని చంపేసి అందరికీ హ్యాపీ దివాళీ చెప్దాం అనుకుంటే ముందే ఎగురు శుభం కొట్టేసాడు అనమాట. ఏది మన ప్రయత్నాలు శాశ్వతం కాదు. అందుకే కానీ వీళ్ళు చూడండి, గుడారాల్లో ఉండాల్సిన బానిసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏదో పెద్ద గొప్పోళ్ళు అయిపోయినట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండ్ల ద్వారబంధాలు కట్టుకుంటే లోకంలో శాశ్వతంగా ఉండిపోవాలి అనుకుంటున్న వాగ్దాన పుత్రులారా, లోకంలో శాశ్వతంగా ఉండిపోవాలి అనుకుంటున్నటువంటి ప్రియమైన దైవ జనాంగమా, నీతో సేవకుడిగా మాట్లాడుతున్నాను. ఇది నీ లోకము కాదు, నీ లోకము కానాను అనబడినది, నీ లోకము వాగ్దానము పొందిన దేశం, నీ లోకము పరలోక రాజ్యం. అక్కడికి వెళ్ళడానికి నువ్వు గొర్రెపిల్ల రక్తమును చిందించి అది నీ ఇండ్ల ద్వార బంధముల మీద రాయాలి అనే ఉద్దేశం చెప్పడం కొరకు అంటాడు, నీ ఇండ్ల ద్వార బంధముల మీద ఆ రక్తమును చల్లాలి. దేవునికి స్తోత్రం.